హలో అందరికీ నమస్తే. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా హార్టీ వెల్కమ్ టు ద ప్రెస్, టు ద గెస్ట్, ఎవ్రీవన్. అండ్ ఇంకా నేను నా స్పీచ్ స్టార్ట్ చేయ ముందు నా పేరు రాగిన్ రాజ్, అమ్మ రాగిన్ రాజ్, రాగిని కాదు, నాగిని కాదు. అంటే నేను మీడియాలో అప్పుడు చూస్తా అమ్మ రాగిని రాజ్ ఇంట్రడ్యూసింగ్ టు ద ఇండస్ట్రీ అన్నీ. సో కొంచెం కరెక్ట్ చేయాలని. సో తలా అని ఒక ఫిలిం మా నాన్న నాకు అప్పుడో ఒక 2 years బ్యాక్ నాకు స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ నుంచి ఇక్కడ నేను స్టేజ్లో నిలబడి మీ అందరి ముందు ఒక కొత్త యాక్టర్గా నేను పరిచయం అవుతున్నాను. సో ఒక కొత్త యాక్టర్గా మీ అందరు నన్ను ఒక ఓపెన్ హ్యాండ్స్తో నన్ను ఇండస్ట్రీకి వెల్కమ్ చేస్తే అది మోర్ దెన్ జస్ట్ బ్లెస్. మీ అందరి బ్లెస్సింగ్స్ ఐ కుడ్ రియలీ యూజ్ ఇట్. అండ్ ఆన్ Feb 14 అందరికీ తలా అని ఫిలిం తప్పకుండా చూడండి. మేమందరం చాలా కష్టపడాం. సో స్టార్టింగ్ చేయాలంటే మా నాన్న చాలా కష్టపడ్డారు షూటింగ్ అప్పుడు. ఎవరైనా డేట్స్ కావాలంటే ఒక యాక్టింగ్ సీన్ చేయాలంటే ఒక వెదర్ చేయాలంటే అన్నీ చేయాలంటే మా నాన్న చాలా కష్టపడ్డారు, చాలా ప్రీ ప్లాన్ చేశారు. ఇంకా థ్యాంక్స్ మై డాడ్. అసలు ఒక్క బిట్ కూడా ఈ మూవీలో మా నాన్న లేకుండా చేయలేకపోయాం. సో హీఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్స్ ఇన్ దిస్ మూవీ. అండ్ మన మూవీలో యాక్ట్ చేసిన అన్ని యాక్టర్స్ ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. ఒక కొత్త యాక్టర్గా మీ అందరూ నాకు చాలా నేర్పించారు. ఫ్రమ్ రోహిత్ సార్, సందీప్ సార్, దీక్షిత్ అన్న, ఇంకా ఎస్ఆర్ఎన్ మ్యామ్, రాధన్ మ్యామ్, విజీ మ్యామ్. హలో, ఓకే, సారీ. అందరూ నాకు చాలా నేర్పించారు. ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ ఎవ్రీ ఆఫ్ దెమ్, ఎస్పెషల్లీ మై డాడ్. సో శ్యామ్ సార్ ఏమో చాలా ఇంత సీనియర్ సార్ ఒక సినిమాటోగ్రఫర్తో అలా పనిచేయడం అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. చాలా సార్ చెప్పారు నాకు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అలాగే ఫైట్ మాస్టర్స్ కెవిన్ సార్, సెల్వం సార్, ఒక్కొక్క ఫైట్ సీన్లో చాలా ఎదుర్కొచ్చారు. అసలు మీరు మూవీలో నేను చేసే నా దెబ్బలు చాలా మంచిగా తాగాయి నాకు. సో ఆ తాగతో మీరు తప్పకుండా మూవీ ఎంజాయ్ చేయండి. ఇంకా సారీ, ఐఎమ్ జస్ట్ వెరీ టెన్స్డ్ అప్ బికాస్ సార్ ఏమో మా నాన్నేమో పడిపోయారు. సార్ కాంట్ థింక్ స్ట్రైట్. అండ్ ఇంకా ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ ఆల్, దీపా ఆర్ట్స్ శ్రీనివాస్ గౌడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అసలు నేను ఐఎమ్ మోర్ దెన్ ప్లస్. అలా ఒక కొత్త యాక్టర్గా ఇలాంటి ఒక గ్రాండ్ రిలీజ్ చేయడం అంటే అంతే, అందరు ఇంత లక్కీ ఉండలేరు. సో ఐఎమ్ మోర్ దెన్ దిస్ ప్లస్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇలాంటి ఒక లక్కీ ఆపర్చునిటీ నాకు దొరకడం ఒక ఇంత పెద్ద విషయం అయితే ఐఎమ్ వెరీ happy to prove myself and show my responsibility that I am been given all this. So actually చాలా ప్రిపేర్ అయినా, కానీ మా నాన్న అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ వల్ల ఐఎమ్ సో సారీ. No. So my dad is all good now and he is ready to talk about himself. So అందరూ Feb 14 ఖచ్చితంగా మూవీ చూడండి. ఐఎమ్ సో సారీ ఫర్ అన్ప్రాపర్ స్పీచ్. ఐఎమ్ సో సారీ. కానీ అందరూ Feb 14 ఈ మూవీ చూడండి. చాలా కష్టపడడం మన టీనేజర్స్ కోసం. ఒక ఆడియన్స్కి కావాల్సిన ఎమోషన్, యాక్షన్, కామెడీ అన్నీ దొరుకుతుంది. దిల్రాజు సార్ చెప్పేట్లాగా యాక్షన్ కాలా ఉంది, కామెడీ కాలా ఉంది, ఎమోషన్ కాలా ఉంది. సో కావాల్సిన అన్నీ ఉంది. కానీ మీరు అందరూ అనుకుంటారు ఓకే ఫైన్ కొత్త ఫిలిం, నేను ఎందుకు 14 చాలా ఫిలిమ్స్ వస్తున్నాయి కానీ నేను ఎందుకు తలా అనే మూవీ చూడాలి అంటే, ఎందుకు చూడాలంటే ఇప్పటిదాకా మన టీఎఫ్ఐ ఇండస్ట్రీలో తలా అనే ఒక ఫిలిం, నా వయసు 18 years old, ఒక 18-year-old అబ్బాయి ఒక అమ్మ సెంటిమెంట్తో ఏ లెవెల్కి వెళ్తాడు, అదొక స్టోరీ అనమాట. సో ఆ యాక్షన్తో, ఆ సెంటిమెంట్, రొమాన్స్, ఎమోషన్ అన్నీ కలిపి ఒక అమేజింగ్ బ్యూటిఫుల్ స్టోరీ మై డాడ్ హెస్ క్రాఫ్టెడ్ విత్ సో మచ్ హార్డ్ వర్క్. సో ఆ హార్డ్ వర్క్ ఏమో డెఫినెట్లీ పేయింగ్ ఆఫ్. సో అది పే ఆఫ్ అవ్వాలంటే మన ఆడియన్స్గా ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం. మీరు అందరూ తప్పకుండా మూవీ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా ఇది లైక్ వావ్, ఒక కొత్త ఫిలిం, ఒక కొత్త కాన్సెప్ట్, ఒక ఫిలిం వచ్చింది. అండ్ అమ్మ రాజశేఖర్ ఇస్ బ్యాక్ అని ఒకటి వస్తుంది తప్పకుండా. సో థ్యాంక్ యూ సో మచ్. సో తలా 14 వస్తుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.